ఆపరేషన్ కగార్ పేరుతో ముఖ్యంగా ఆదివాసీ గ్రామాలపైన, ఆదివాసీ గూడాలపైన, ఆదివాసీ ప్రజలపైన జరుగుతున్నటువంటి ఈ తీవ్రమైనటువంటి దాడిని సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే ఆదివాసీల సమస్యలతో పాటు ఈ ఆపరేషన్ కగార్ ఏదైతే ప్రభుత్వం ప్రారంభించిందో దాన్ని నిలిపివేయడం గురించి ప్రభుత్వం చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఎక్కడైనా సైన్యం వచ్చి దేశంలో అంతర్గతంగా ప్రజలపైన దాడి చేసి చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైనటువంటి విధానం. అందుకనే ఆపరేషన్ కగార్ను నిలిపివేసి చర్చలు జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఈ ఆపరేషన్ కగార్ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని, నిధులని, అక్కడ ఉన్నటువంటి పెద్ద ఎత్తున మాంగనీస్ కానీ, బాక్సైట్ కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి ఖనిజాలు నిక్షిప్తమై ఉన్నాయి. అక్కడ ఆదివాసీ ప్రజలు దానిపైన ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలని అక్కడ నుండి వెలగొట్టి ఆ ఖనిజాలని కార్పొరేట్ సంస్థలను కట్టబెట్టాలనేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇప్పటికే మణిపూర్లో మనం చూస్తూ ఉన్నాం. మెహతీల, కూకీల మధ్య, ఆదివాసీ ప్రజల మధ్య అక్కడ విభేదాలు సృష్టించి, మతం పేరుతో అక్కడ కలహాలు సృష్టించి, అక్కడ ఉన్నటువంటి ఏదైతే మణిపూర్లో ఉన్నటువంటి కొండల కింద ఉన్నటువంటి రంగురాలను తోకోవడం కోసం అగ్రిమెంట్ ఏదైతే పద్ధతిలో చేసిందో, ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ కగార్ పేరుతో, మావోయిస్టుల పేరుతో సాధారణమైనటువంటి ప్రజలను చంపుతా ఉంది. ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలి, శాంతి నెలకొల్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.